14 ఏళ్ల వనవాస కాలంలో లక్ష్మణుడు ఒక ఆదర్శ బ్రహ్మచారి జీవితాన్నే గడిపాడు. అతడు సీత ముఖాన్ని గాని శరీరాన్ని గాని ఎన్నడూ చూడలేదు. అతని దృష్టి ఎల్లప్పుడూ ఆమె పాదాల మీదే ఉండేది. రావణాసురుడు సీతని చిత్రకూట పర్వతం మీదుగా తీసుకెళ్తున్నప్పుడు ఆ కొండ మీద ఉన్న వానరుల్ని చూసి ఆమె తన పైవస్త్రాన్ని చింపి తన ఆభరణాలను అందులో పెట్టి కిందకి విసిరింది. ఆ తరువాత సుగ్రీవుడు ఆభరణాలను తీసుకొచ్చి రాముడికి చూపించాడు. రాముడు వాటిని లక్ష్మణుడికి చూపించి, ఇవి గుర్తుపట్టగలవా అని అడిగాడు. దానికి లక్ష్మణుడు ఇలా అన్నాడు: నాహం జనామి కేయురే, నాహం జనామి కంకనే, నూపురా ఏవ జనామి నిత్యం పాదాభివందనాత్. నాకు కంకణాలు గాని చెవిపోగులు గాని తెలియదు, నాకు కాలిగజ్జెలు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను ఆమె పాదాలను మాత్రమే పూజించాను. లక్ష్మణుడు సీతని తల్లిగా పూజించేవాడు. రావణుడి కుమారుడైన మేఘనాథుడు దేవతల ప్రభువైన ఇంద్రుణ్ణి సైతం జయించాడు. ఈ విజయం కారణంగా మేఘనాథుడు ఇంద్రజిత్తుగా కూడా ప్రసిద్ధి చెందాడు. కనీసం 14 ఏళ్ల పాటు సకల ఇంద్రియ సుఖాలను త్యజించగలిగిన వారికి తప్ప మిగతా వారికి అతడు అజేయుడు. కానీ లక్ష్మణుడు తన పవిత్రత భక్తితో బ్రహ్మచర్య శక్తితో ఇంద్రజిత్తుని జయించాడు. రావణ కుమారుడైన ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి మధ్య 3 రోజులు పోరాటం జరిగింది. ఆ తరువాత చివరికి ఇంద్రజిత్తు మరణించాడు. రాముడు వచ్చి లక్ష్మణుడిని కౌగిలించుకుని సీతని కనుగొన్నప్పుడు తాను ఎంత ఆనందంగా ఉంటాడో ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఎందుకంటే ఆ యుద్ధమంతటిలో ఇంద్రజిత్తుని ఓడించడమే అత్యంత కష్టమైన పని. సీతారాములకి సేవ చేసిన సంవత్సరములన్నిటిలో లక్ష్మణుడు వారి పాదాల దగ్గరే కూర్చునుండేవాడు. మరియు సీత ముఖాన్ని ఎన్నడూ దగ్గరగా చూడలేదు. తన ముందుకి వేరొక స్త్రీ రావడం కనిపిస్తే లక్ష్మణుడు ఎల్లప్పుడూ తల వంచుకునేవాడు. నేటి యువత దృష్టి కళ్ళు మనం బలవంతంగా వంచినా కూడా వంగవు. వారు తమ దృష్టిని అపవిత్రమైన పనులకు ఉపయోగిస్తే అశాంతి తప్పకుండా కలుగుతుంది. దృష్టిని అదుపులో ఉంచుకోవడమే మొదటి ముఖ్యమైన సాధన. ఒక రాత్రి రాజ్య వ్యవహారాలు చర్చిస్తున్నప్పుడు ఆలస్యం జరిగింది. రాముని భవనంలో లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు మాత్రమే ఉన్నారు. పొరపాటున లక్ష్మణుడు రాముని గదిలోకి ప్రవేశించాడు. అక్కడ అన్నయ్య లేడు, కాని వదినమ్మ నిద్రపోతుంది. సీత నిద్రించడం చూసి అతను తన తప్పును గ్రహించి వెంటనే బయటకు పరిగెత్తి గురువైన వశిష్ఠుని పాదాల మీద పడ్డాడు. ఈ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మరియు ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమని ప్రార్థించాడు. లక్ష్మణుడికి స్వచ్ఛమైన హృదయం ఉండేది. దానివల్ల అన్న భార్య నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించడాన్ని ఒక వ్యక్తి చేయగల అత్యంత ఘోరమైన పాపంగా అతను భావించాడు. ప్రస్తుత కాలంలో అటువంటి ఆదర్శాలు అరుదైన ఉదాహరణలుగా కూడా కనిపించవు. అన్నయ్య ఆఫీస్కి వెళ్తే తమ్ముడు తన వదినను సినిమాకి తీసుకెళ్తాడు. లక్ష్మణుడిలో దైవత్వం యొక్క ఛాయ ఉన్నప్పటికీ అది రాముని దివ్య సన్నిధిలో మాత్రమే బయటకు వచ్చి కనిపించేది. మిగతా సమయాల్లో అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా, నిజానికి ఒక సాధారణ వ్యక్తి కంటే బలహీనంగా ఉండేవాడు. ఉదాహరణకి అగ్నిని పుట్టించగల ఒక రాయి ఉంది. అటువంటి రాయిని చాలాసేపు నీటిలో ఉంచినప్పటికీ అది మరొక అటువంటి రాయిని తాకినప్పుడు అగ్నిని పుట్టించగలదు. అరణ్యవాస కాలమంతా
లక్ష్మణుడు నిద్రపోలేదని వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. దీనికి కారణం సీతారాములను రక్షించవలసిన బాధ్యత, ఇంద్రియ జయం మరియు బ్రహ్మచర్య తేజస్సు క్షీణించకూడదనే సంకల్పం. నిజానికి కైకేయి కోరిన 2 కోరికల్లో లక్ష్మణుడి ప్రస్తావన లేదు. అయినా సరే అన్న కోసం రాజ్యభోగాన్ని విడిచిపెట్టి తన భార్య ఊర్మిళను, తల్లి సుమిత్రను విడిచి అన్నయ్య వెంట బెరడుతో చేసిన వస్త్రాలను ధరించాడు. అతను తన శక్తిని, సమయాన్ని సీతారాములని సంరక్షించడానికి, సేవించడానికి ఉపయోగించాడు. ఒకవేళ లక్ష్మణుడు లేకపోతే రాముడు, సీత అడవిలో ఎలా జీవించేవారు అనేది ప్రశ్నార్థకమే. కొన్ని ఆగమ పురాణాల సంప్రదాయాల్లో లక్ష్మణుడు నిద్రాదేవికి ప్రార్థించి ఇలా అన్నాడని చెబుతారు: నా అన్నయ్య అరణ్యంలో ఉన్నంత వరకు నాకు నిద్ర అవసరం లేదు. అప్పుడు నిద్రాదేవి ఆ నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించిందని ప్రసిద్ధి. లక్ష్మణుడు వివాహితుడైన అరణ్యవాస కాలమంతా సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాడు. ఇది సాధారణ నియమం కాదు. ధర్మశాస్త్రాల్లో దీనిని గృహస్థాశ్రమంలో ఉండి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం అనే అత్యున్నత నియమంగా పేర్కొంటారు. అహోరాత్రం మహాతేజ రామం పర్యచరత్తదా. ఆ మహాతేజస్సు గల లక్ష్మణుడు రాత్రింబవళ్ళు రాముని సేవ చేసేవాడు. ఇంద్రజిత్తుని సంహరించడానికి గల కారణం వాల్మీకి రామాయణంలో ఇంద్రజిత్తును సంహరించడానికి సాధారణ యోధుడు సరిపోడని వివరంగా రాయబడింది. అందుకు దీర్ఘకాల బ్రహ్మచర్యం, నిద్రజయం, అచంచల తపస్సు వల్లే లక్ష్మణుడు ఇంద్రజిత్తుని జయించగలిగాడు. ఎందుకంటే ఇంద్రజిత్ కూడా మహాతపస్వి. అవతారతత్వం ప్రకారం లక్ష్మణుడు ఆదిశేషుని అవతారంగా భావించబడతాడు. అందుకనే అపార నియమశక్తి, స్థిరచిత్తం, సేవాతత్వం, కామజయం లక్ష్మణుడిలో సంపూర్ణంగా కనిపిస్తాయి. రాముడు ధర్మస్వరూపుడైతే లక్ష్మణుడు నియమస్వరూపుడు. అంటే రాముడు ఆదర్శ జీవితం, లక్ష్మణుడు ఆదర్శ నియంత్రణకు ప్రతీకలు.